ఈ శకాన్ని క్రీస్తు శకంగా చెప్పబడుతున్న క్రీస్తు జన్మదినం రేపు. మరి అలాంటి మహానుభావుని మనం కూడా ఆయన గుణగణాలు కానీ ధర్మాలు కానీ చెప్పుకోవడంలో తప్పులేదు. ప్రపంచం అంతా వెలుగెత్తి ఆయన్ని స్మరించుకుని కీర్తించుకునే ప్రార్థించుకునే రోజు క్రీస్తు. ఆయనలో గుణాలు ఏంటంటే త్యాగం, దయ, కరుణ, క్షమ, ఇలాంటి దైవ గుణాలన్నీ ఆయనలో ఉన్నాయి. దైవ సమానుడు కాదు, దైవమే అని ఈ భూమి మీద నడయాడాడంటే నమ్మలేనేమో అనిపిస్తుంది ఇప్పుడు కాలాన్ని బట్టి. కానీ మనలో నడిచాడు, మనలో తిరిగాడు, మనలో ఉన్న రాక్షసుల కాఠిన్యానికి బలయ్యాడు. ఈ మన చరిత్ర తిరిగేస్తే సత్యం చెప్పిన అందరినీ కూడా అలాగే మరణ శాసనం రాశారు. ఎలాగంటే సోక్రటీస్, దయానంద సరస్వతి, వీళ్ళందరికీ మరణ శాసనం రాశారు. ఇంకా క్రీస్తుకి అయితే ఘోరంగా శిలువ శిక్షను అమలు చేశారు. గుండె పగిలేలా ఎంతోమంది ఈనాటికి ఎంతో బాధపడతారు, కన్నీళ్ళు తిరుగుతాయి. శిలువ దాని గురించి మనం విన్నప్పుడు కానీ దాన్ని బైబిల్లో చదివినప్పుడు కానీ ఈ రాక్షసత్వాలన్నీ తొలగిపోయి మరలా మంచి క్రీస్తు రాజ్యం, ఆయన ధర్మం భూమి మీద వెళ్ళాలని ప్రజలందరూ కోరుకునే రోజు. అందరికీ, క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు.